ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం ఇంట్లోనే ప్రతిరోజు పూజకు కానీ లేదంటే నార్మల్గా వాడే రాగి ఇత్తడి వెండి లేదంటే పూజ రాగి సామాన్లు అనేవి ఉంటాయి కదండి. చాలా వరకు కూడాను ఇవైతే మనకి తోమడానికి చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుందండి. చాలామంది కూడా చింతపండుని మట్టని ఇవన్నీ పెట్టి రుద్ది ఈ విధంగా రుద్దే పని లేకుండా ఎటువంటి సబ్బులు కానీ సరపలు కానీ యూజ్ చేయకుండా కేవలం వాటర్ పోస్తే చాలండి. ఇవన్నీ కూడాను కొత్త వాటిలాగైతే మెరిసిపోతాయి. దీనికి మనం ఎక్కువ ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. సో నేనైతే వీటిని 2 సంవత్సరాల కిందట అయితే వదిలేశానండి. సో మనకి అటకల పైన అయితే పెడుతూ ఉంటాం కదా. సో ఇప్పుడు అవసరమై తీసుంటే ఈ విధంగా జిడ్డుగా నల్లగా అయిపోయి వీటిని నేను నార్మల్గా క్లీన్ చేయాలంటే నాకు 1 గంట టైం పడుతుంది. చేయి నొప్పు కూడా అలానే తెల్లగా వస్తాయంటే తెల్లగా కూడా రావు. కేవలం మనము జస్ట్ వాటర్ పోస్తే చాలండి, లేదంటే వాటర్లో ముంచే చాలు. సో దానికోసం మనం ఇక్కడ ఒక లిక్విడ్ని అయితే తయారు చేసుకుందాము. ఒక వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని ఇందులో నిమ్మ సాల్ట్ అనేది ఉంటుంది కదండి, ఒక 2 స్పూన్ల వరకు కూడా తీసుకొని అలాగే 1.5 స్పూన్ వరకు కూడా నార్మల్ వంటకు యూజ్ చేస్తే సాల్ట్ని అయితే తీసుకోండి. మీ దగ్గర ఉన్నట్లయితే నిమ్మ చెక్క రసాన్ని కూడా పిండుకోండి. సో ఇక్కడ నిమ్మ సాల్ట్ అనేది మనకి ఒక నిమ్మకాయ లాగంటే ఇలా నల్లగా అయిపోయిన రాగి ఇత్తడి వెండి ఇటువంటి సామాన్లన్నింటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక 2-3 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని అయితే వేసుకోండి. ఈ విధంగా మూడింటిని మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని లిక్విడ్ని ఇలా తయారు చేసుకొని ప్రతిరోజు మనం పూజకు వాడేటువంటి రాగి వెండి ఇత్తడి ఇలాంటి చిన్న దేవుడి విగ్రహాలు కూడా మనం మూలలోనైతే క్లీన్ చేయలేం కదండి. అలాంటప్పుడు జస్ట్ సింపుల్గా మీరైతే వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నారు. వాటర్ పోస్తే చాలండి. నేను ఇదైతే 1.5-2 సంవత్సరాల కిందట అయితే దీన్ని అలా వదిలేశానండి. ఎంత నల్లగా అయిపోయింది. జస్ట్ కొంచెం వాటర్ పోస్తే చాలు మనకి ఈ విధంగా నల్లగా చెయ్యి పెట్టి రుద్దే పని లేకుండా పీచు పెట్టకుండా కూడాను ఈజీగా రాగి అయితే క్లీన్ అయిపోయింది. చూసారు కదండి ఎంత సింపుల్గా కొత్త దానిలాగైతే ఉంటుందండి. జస్ట్ కొంచెం వాటర్ పోసేసి అదే వాటర్లో జస్ట్ నేను అటు ఇటు కూడా తిప్పేశాను అనమాట. ఇది చాలా ఎక్కువ జిడ్డు కూడా పట్టేసిందండి. ఈ విధంగా మీరు ఎక్కువగా రుద్దే పని లేకుండా చూసారు కదండి ఎంత సింపుల్గా మన ఇంట్లోనే ఉండే పూజా సామాన్లు ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు కూడాను ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదండి. సో జిడ్డు కూడా చాలా ఎక్కువ పట్టేసింది. మీకు ఇంకా ఇది వారం 10 రోజులైనా కూడాను ఆ షైనింగ్ తగ్గకుండా ఉండాలంటే కొంచెం చింతపండు పెట్టి రుద్దినా కూడాను మీకు ఈ షైనింగ్ అనేది అలానే ఉంటుందండి 1 వీక్ 10 డేస్ వరకు కూడాను. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. చూసారు కదండి ఇక్కడ ఇత్తడి చెంబుని అయితే నేను క్లీన్ చేస్తున్నాను. జస్ట్ కొంచెం వాటర్ పోసేసి అటు ఇటు తిప్పేశాను అంతే. జస్ట్ మనము చింతపండు పెట్టి కొంతమంది పీతాంబరం అని సబీనని ఇలా పెట్టి ఎక్కువ టైం తీసుకుని రుద్దుతూ ఉంటారు. ఇలా ఎక్కువ శ్రమ పడే పని లేకుండా ఈజీగా ఇలా కొంచెం వాటర్లో ముంచి తీసేస్తే సరిపోతుందండి. ఇంతకుముందు ఇప్పటికి ఎంత డిఫరెంట్ ఉన్నది అనేది మీరు అబ్జర్వ్ చేశారు కదా. కొత్త వాటిలాగైతే ఉన్నాయి. ఎన్ని సంవత్సరాల నుంచి అయినా పక్కన పెట్టేసిన రాగి ఇత్తడి వెండి సామాన్లు తీసి ఈ మెథడ్లో ఒక్కసారి క్లీన్ చేసి చూడండి. ఖచ్చితంగా మీ శ్రమ అనేది తగ్గిపోతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. చూసారు కదా ఎంత మురికి అనేది వచ్చింది. ఐ హోప్ ఈ వీడియో యూజ్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్